ప్రీ లాంచ్ లో వస్తుంది కదా, తక్కువకు వస్తుంది కదా అని చెప్పి కకృతి పడితే మొత్తానికి మోసం. చాలా మంది వచ్చే కొంచెం జీతంలో ఎక్కడైనా ఒక చిన్న ప్లాట్ అయినా కొందాము అనుకుంటారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఒక సొంత ఇల్లు కట్టుకోవాలి అన్న కళ ఉంటుంది కదా, దాన్ని కొంతమంది ఫ్రాడ్ చేస్తారనమాట. రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసేవాళ్ళు. మీరు చాలా జాగ్రత్తగా చూసుకొని కొనుక్కోండి. అక్కడ ఏమేమి చూసుకోవాలి అనేది ఒక చిన్న లిస్ట్ చెప్తా. వాళ్ళ ప్రీవియస్ ప్రాజెక్ట్స్ లో కనుక ఇవన్నీ ఫాలో అయ్యారా లేదా చెక్ చేసుకోండి. ఏమేమిటి అంటే రోడ్స్, పార్క్స్, మళ్ళీ డ్రైనేజెస్, అవెన్యూ ప్లాంటేషన్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, సరౌండింగ్ వాల్, ఇంకొకటి ఎంట్రన్స్ లో మనకి కమాన్ పెడతాము, మంచి గ్రాండ్ లుక్ వచ్చే కమాన్ పెడతాము అంటారు, అదొకటి. అప్రూవల్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఇవన్నీ ఏంటంటే మీరు చూసుకొని కొనుక్కోండి. ఎందుకంటే మీరు మళ్ళీ ఒకసారి డబ్బులు కట్టాక ఓనర్స్ ఏం చేస్తారంటే వాళ్ళు మాట దాటుతూ ఉంటారు అనమాట. ఎట్లా అంటే చేస్తున్నామండి, కొంచెం టైం పడుతుందండి, పర్మిషన్స్ వస్తాయండి, అప్రూవల్స్ వస్తాయి అన్నట్టుగా చెప్తూ ఉంటారు. జనరల్ గా బ్రోకర్స్ వాళ్ళ చుట్టాలను, ఫ్రెండ్స్ ను తీసుకొని వెళ్ళి ల్యాండ్ కొనిపిస్తారు. అక్కడ డెవలప్మెంట్స్ సరిగ్గా కాలేదనుకోండి, ఎవరు నష్టపోతారు? మొత్తం ప్రాసెస్ లో ఎవరు నష్టపోతారు అంటే బ్రోకర్ బాగా నష్టపోతాడు. ఎందుకంటే వాడి ఫ్రెండ్స్ తో రిలేషన్షిప్ పోగొట్టుకుంటాడు ల్యాండ్ ఇప్పించినందుకు. ల్యాండ్ ఓనర్ మాత్రము హ్యాపీగా ఉంటాడు, వాళ్ళ మనీ వాళ్ళకి వచ్చేస్తాయి. సో వాళ్ళు డెవలప్మెంట్ చేయకుండా అట్లా వదిలేస్తారు. ఎందుకంటే రిలేషన్ పోతే బయ్యర్ అండ్ బ్రోకర్ మధ్యన రిలేషన్ పోతుంది, అంతే కదా. రియల్ ఎస్టేట్ కోసం సపరేట్ ఇంకొక పేజ్ పెట్టారు, రియల్ ఎస్టేట్ బాబాయ్ అని. ఎక్స్క్లూజివ్ గా రియల్ ఎస్టేట్ ఫ్రెండ్స్ లేకపోతే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ దాని గురించి చెప్తామని అది పెట్టాను.